టీడీపీ పరువు మొత్తం పుట్టపాలు. ఇటీవల హైదరాబాద్ దగ్గర జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఎంపీ అక్కడ పాల్గొనటం, మరి ఆ సందర్భంగా ఆయనకి డ్రగ్స్ పాజిటివ్ రావటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం అయితే సృష్టిస్తోంది. రాజకీయ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద అస్త్రంగా ఇది మారింది. తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీలకి ఇది ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఈయన ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నప్పుడు ముందుగా ఆయనకి టెస్ట్ చేస్తే యూరిన్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. తర్వాత ఏగల్ టీంకి అనుమానం వచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. దీన్ని ఎంత కవర్ చేద్దామని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రయత్నించినా, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించినా ఇదైతే చాలా అసాధ్యమనే చెప్పుకోవచ్చు. అసాధ్యమైన పని కూడా. ఎందుకంటే అసలు దేశవ్యాప్తంగా ఏ ఎంపీ ఒక పార్లమెంటు సభ్యుడు చేయలేనటువంటి ఒక అసహ్యమైన చండాలమైన పని ఈ పార్టీ ఎంపీ చేశాడు. ఒక పక్క మాదక ద్రవ్యాలు నిషేధించాలని డ్రగ్స్ వద్దు బ్రో అంటూ పోలీసులు సైకిల్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ఊళ్ళో అవగాహన కార్యక్రమాలు పెడుతూ ప్రభుత్వం చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ డ్రగ్స్ పైన పెద్ద యుద్ధమే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. సొంత పార్టీ ఎంపీ ఇప్పుడు ఈ డ్రగ్స్ పార్టీలో దొరకటం అసలు ప్రతిపక్షానికి పెద్ద అస్త్రంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు కూడా టీడీపీ ఒక ఆరోపణ చేసేది, రాష్ట్రాన్ని గంజాయి వనంగా, గంజాయి ఇదిగా మార్చేశారని చెప్పి విమర్శిస్తూ వచ్చేది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు విమర్శించారు కదా, మరి వీళ్ళు ఈ డ్రగ్స్ని, గంజాయిని నిర్మూలించాలనే ఉద్దేశంతో మరి వీళ్ళు కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని విపరీతంగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులకి ఇదే పనిగా పెట్టుకున్నారు. వీళ్ళు డ్రగ్స్ వద్దు బ్రో అని అవగాహన కార్యక్రమాలు కాలేజీల దగ్గర అక్కడెక్కడ చేసుకుంటూ వస్తున్నారు. సొంత పార్టీ ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్ రావటం అనేది అసలు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఊపిరి సలపనివ్వట్లేదు. అటు ఏలూరులో చూస్తే అక్కడ సొంతంగా ఎప్పటి నుంచో మాగంటి బాబు గారు 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఉన్నారు. ఆయనకి కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చి ఈయన గెలిపించి పక్కన పెట్టారు. సరే, కేడర్ అధిష్టానం పిలుపు మేరకు గెలిపించారు, పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ పాజిటివ్ రావడంతో దీన్ని ఎలా వెనకేసి రావాలో అక్కడున్న కార్యకర్తలకు కూడా, నాయకులకు కూడా వాళ్ళ వల్ల కావట్లేదు దీని నుంచి బయటికి రావటం. ఎవరు కూడా బయటపడి మా ఎంపీ గారు మంచోడనే స్టేట్మెంట్ ఇచ్చిన పాపం కూడా లేదు. మరి పుట్ట మహేష్ గారే డైరెక్ట్గా మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా, నేను అబద్ధం చెప్పను, నేను నిజమే చెబుతాను, నేను డ్రగ్స్ కోసం వెళ్ళలేదు, డిన్నర్కి వెళ్ళాను అన్నాడు. ఒక డ్రగ్స్ పార్టీ దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తారంటే ఎవడైనా నమ్ముతాడా? తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగట్లేదు, నేను పాలు తాగుతున్నానంటే నమ్మరు కదా. ఇది కూడా అంతే అయిపోయింది. తర్వాత తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీసులు అప్పుడే ఇచ్చింది. మరి దాంట్లో కూడా ఈయన అదే పేర్కొన్నాడు, నాకేం తెలియదు, మరి మొదట పాజిటివ్ వచ్చింది, తర్వాత మొదటి నెగిటివ్ వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చింది, రాజకీయంగా ఏదో వెనకాల జరుగుతుంది అంటున్నారు. ఈయన రాజకీయంగా వాడుకోవాల్సిన పని అక్కడేంటి? అక్కడ లేదు కదా. ఈయనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి ఎనిమి పార్టీ. అలాంటి పార్టీ వ్యక్తులతో చంద్రబాబు నాయుడు గారు తిరగొద్దంటే వాళ్ళతో తిరిగి లోపల సంబంధాలు పెట్టుకొని మరి ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో దొరికితే ఏదైతే ప్రభుత్వం వద్దంటుందో ఆ పని నువ్వు చేసావు. నీ నియోజకవర్గంలో లేకపోతే నీ పార్లమెంట్ స్థాయిలో నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఇప్పుడు ప్రజలు ఏ సమస్య దగ్గరికి వచ్చినా నువ్వే తప్పు చేస్తుంటే వారి సమస్యలు నువ్వు ఎలా పరిష్కరిస్తావు? ఇప్పుడు ఇది వైసీపీకి పెద్ద అస్త్రంగా మారింది. వాళ్ళు ఇదే అంశాన్ని లేవనెత్తి చూస్తున్నారు. అతన్ని సస్పెండ్ చేయాలి ఎంపీ పదవి నుంచి అని చెప్పి వాళ్ళు పట్టుబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన స్పందిస్తున్నారు. సో ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఈ పుట్ట మహేష్ యాదవ్ ఎవరైతే ఈ పుట్ట తెచ్చిన తిప్పలుందో ఇది చాలా ఇరకాటంలో పెట్టిగట్టిగా ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ మొత్తం పుట్టపాలైందని చెప్పవచ్చు.